ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా విశ్రాంత జీవనం గడుపుతున్న వేలాది మంది పెన్షనర్ల మనసుల్లో ప్రస్తుతం ఒకటే ఆందోళన నిరంతరం అలజడి రేపుతుంది. అదే తమకు రావాల్సిన డిఆర్ బకాయిల చెల్లింపుల స్థితిగతులు. ఈ విషయంలో ప్రభుత్వం నుండి గాని, సంబంధిత ట్రెజరీ అధికారుల నుండి కానీ ఎటువంటి అధికారిక సమాచారం అందుబాటులో లేకపోవడం పెన్షనర్ల నిరీక్షణను మరింత భారంగా మారుస్తుంది. అయితే క్షేత్రస్థాయిలో ఉన్న కొంతమంది మిత్రులు మరియు ఉద్యోగ సంఘాల ప్రతినిధులు సేకరించిన సమాచారం ప్రకారం ఈ సమస్య ఎందుకు తలెత్తింది మరియు భవిష్యత్తులో ఎప్పుడు పరిష్కారం కావచ్చు అనే విషయాలను మనం అత్యంత లోతుగా తెలుసుకుందాం. ఇక పెన్షనర్లు తమ కష్టార్జితం కోసం ఇలా ప్రతి నెల ఎదురు చూడటం అనేది వారి వృద్ధాప్యంలో ఒక పెద్ద మానసిక ఒత్తిడికి కారణమవుతుంది. వాస్తవానికి జనవరి 14వ తేదీన సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రభుత్వం ఒక విడత డిఆర్ బకాయిలను చెల్లించింది. కానీ విచారకరమైన విషయం ఏంటంటే ఈ సొమ్ము రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అందరూ పెన్షనర్లకు ఒకేసారి జమ కాలేదు. ఉదాహరణకు విశాఖపట్నం జిల్లాలోని సీతమ్మధార సబ్ ట్రెజరీ పరిధిలో ఉన్న సుమారు 14,000 మంది పెన్షనర్లకు ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా అందలేదు. కేవలం విశాఖలోనే కాకుండా రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో ఉన్న మరికొన్ని ట్రెజరీల్లో కూడా వేలాది మంది పెన్షనర్లు తమ ఖాతాలో నగదు జమ కాక ఆశగా ఎదురుచూస్తున్నారు. అసలు మాకు డబ్బులు వస్తాయా లేదా అనే ప్రాథమిక సందేహం ఇప్పుడు ప్రతి పెన్షనర్ను వేధిస్తుంది. దీనికి ప్రధాన కారణం ఏంటంటే ప్రభుత్వం కానీ లేదా పెన్షనర్ల సంఘాల నేతలు కానీ ఈ జాప్యంపై ఎటువంటి స్పష్టత ఇవ్వకపోవడమే. ఒకవేళ పలానా తేదీన అందరికీ జమ చేస్తామని ఒక అధికారిక ప్రకటన వస్తే పెన్షనర్లు నిశ్చింతంగా ఉండేవారు. కానీ అటువంటి సమాచార లోపం వల్ల వారిలో అభద్రతా భావం పెరుగుతుంది. ఈ పెండింగ్ డిఆర్ బకాయిల చెల్లింపులపై ప్రస్తుతం మనకున్న ఆశ ఒకటి. రాబోయే మార్చి నెల, ఫిబ్రవరి నెలలో రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మరియు బడ్జెట్ అంకెల అప్లోడింగ్ ప్రక్రియ జరుగుతుంది. సాధారణంగా బడ్జెట్ తయారీ సమయంలో ఆర్థిక క్రమశిక్షణ కోసం ప్రభుత్వం కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకుంటుంది. ఇందులో భాగంగానే ఫిబ్రవరి 10వ తేదీ నుండి అన్ని రకాల బిల్లుల చెల్లింపులపై ప్రభుత్వం తాత్కాలికంగా ఒక బ్యాన్ లేదా నిషేధాన్ని విధించింది. దీని అర్థం ఏంటంటే ఈ నెలలో కొత్తగా ఎటువంటి ఆర్థిక లావాదేవీలు లేదా బకాయిల విడుదల జరగవు. బడ్జెట్ పనులు పూర్తి కావాల్సి ఉండటం వల్ల సిఎఫ్ఎంఎస్ సైట్ కూడా సరిగ్గా పనిచేయడం లేదు. దీనివల్ల ట్రెజరీ అధికారులు బిల్లులను సబ్మిట్ చేయడానికి సాధ్యపడటం లేదు. మార్చి నెలలో బడ్జెట్ ప్రక్రియ ముగిసిన తర్వాత ఈ నిషేధం ఎత్తివేయబడటంతో పాటు పెండింగ్ బిల్లులన్నీ క్లియర్ అయ్యే అవకాశం ఉందని సమాచారం అందుతుంది. ఇక విశాఖపట్నం సీతమ్మధార ట్రెజరీలోని 14,000 మంది పెన్షనర్ల విషయంలో ఒక చిన్న ఆశాజనకమైన మార్పు కనిపిస్తుంది. అక్కడ పెండింగ్‌లో ఉన్న బిల్లులను ఈ మధ్య అధికారులు ఆన్‌లైన్‌లో సబ్మిట్ చేసినట్లు అక్కడి సిబ్బంది ద్వారా తెలుస్తుంది. అయితే ఇవి క్లియర్ కావాలంటే మళ్ళీ మార్చి నెల వరకు వేచి చూడాల్సిందే. రాష్ట్ర వ్యాప్తంగా డిఆర్ చెల్లింపుల్లో తలెత్తిన చిక్కుముడులను మనం 7 ప్రధాన కారణాలుగా విభజించి చూడవచ్చు. వాటిలో ఇవి ప్రతి పెన్షనర్ తెలుసుకోవడం చాలా ముఖ్యం. మొదటగా అనేక చోట్ల ట్రెజరీ స్థాయిలో బిల్లుల సమర్పణ ప్రక్రియ అసలు ప్రారంభమే కాలేదు. రెండోది కొంతమంది ఉద్యోగంలో ఉన్నప్పుడు రావాల్సిన డిఏ బకాయిలు వారు రిటైర్డ్ అయ్యాక పెన్షన్ ఖాతాలోకి మారే క్రమంలో సాంకేతిక కారణాల వల్ల ఆగిపోయాయి. మూడోది గతంలో సబ్మిట్ చేసిన బిల్లులు ఏవైనా చిన్న పొరపాట్ల వల్ల రిజెక్ట్ అయ్యి ఉంటే వాటిని అధికారులు మళ్ళీ రీసబ్మిట్ చేయకుండా అలాగే వదిలేశారు. నాలుగోది జూలై 1, 2018 తర్వాత పదవి విరమణ చేసిన పెన్షనర్ల విషయంలో పాత మరియు కొత్త బకాయిల లెక్కలు కట్టడంలో గందరగోళం నెలకొంది. ఐదవ దానికి కారణం ఏంటంటే అత్యంత బాధాకరమైనది 2022 సంవత్సరం తర్వాత మరణించిన పెన్షనర్ల విషయంలో వారి బ్యాంకు ఖాతాలు క్లోజ్ అయ్యి ఉండటం వల్ల ప్రభుత్వం పంపిన డబ్బులు తిరిగి ట్రెజరీకి రిటర్న్ అయిపోయాయి. ఆరో రీజన్ ఏంటంటే చనిపోయిన పెన్షనర్ల వారసులకు ఆ ఎరియర్స్ అందాలంటే వారసత్వ ధృవీకరణ పత్రాలు మరియు ఇతర చట్టపరమైన పత్రాల సమర్పణలో జాప్యం జరుగుతుంది. ఏడవది ఇది అత్యంత సాధారణ సమస్య ఏంటంటే సిఎఫ్ఎంఎస్ పోర్టల్ వైఫల్యం. బిల్లులు పెట్టాలని అధికారులు ప్రయత్నించినప్పుడు సైటు మొరాయించడం వల్ల చాలా మందికి బకాయిలు అందకుండా ఆగిపోయాయి. మొత్తంగా చూస్తే పెన్షనర్ల కళ్ళ ముందే తమకు రావాల్సిన డిఆర్ బకాయిలు కనిపిస్తున్నప్పటికీ వాటిని అందుకోలేక వారు పడుతున్న ఆవేదన వర్ణనాతీతం. కొందరికి బ్యాంకు ఖాతాల్లో జమ అయిన సాంకేతిక సమస్యల వల్ల డ్రా చేసుకోలేకపోతున్నారు. మరికొందరికి అసలు జమే కాలేదు. ఈ సమస్యలన్నిటికీ పరిష్కారం లభించాలంటే మార్చి నెలలో బడ్జెట్ సమావేశాలు ముగిసిన వెంటనే ప్రభుత్వం ఒక ప్రత్యేక కార్యాచరణను ప్రకటించి పెండింగ్‌లో ఉన్న అందరికీ ఒకేసారి బకాయిలు అందేలా చూడాలి. అప్పుడే రాష్ట్రంలోని లక్షలాది మంది వృద్ధ పెన్షనర్లకు అసలైన ఆర్థిక భరోసా లభిస్తుంది.